ఈ ఎచ్చులో ఎంకడు గదే మన రాజేష్ గాడు ఏడున్నాడో కదా ఏదైనా పని చెప్తే గది మనకు ఒక లెక్కనా అని గప్పాలు కొడుతుంటాడు గాని పని కాదు వడవదు. పొద్దున ఒక వార్త పట్టుకరమ్మని పనప్ప చెప్పిన ఇది వాడు దాంక జాడలేడు. అసలు ఏడున్నాడో కదా. అగో వీడేంది పిల్లగాళ్ళని ఎత్తుకపోని చూస్తే కొట్టితెందుకు వచ్చిన వాళ్ళని చూసి భయపడ్డట్టే భయపడుతున్నాడు. ఓ వారి కెమెరాల నుండి బయటకు వెళ్తావా ఏంద్రా గట్లొస్తున్నావు ముంగటికి? ఎవరు నువ్వు? నేనా రాణిగంజ్కు రాణిని. నువ్వు నా రాజ్యంలా అడుక్కున్నటోనివి. నీ కళ్ళు కానస్తలేవా? మనిషివేనా నువ్వు? కాదురా దేవతని. వచ్చి నా కాళ్ళు మొక్కు రాలేన పండు ముఖం వేసుకొని రాత్రి దాగింది ఇంకా దిగలేదైంది నీకు? అట్లా కాదు, నీ పేరేందో చెప్పు ముందు. ఏందిరా నీ లొల్లి? నా పేరు తెలియదా? వాణిని. అంటే నువ్వు మనిషిగా అయితే వార్త తెమ్మంటే లేకుంటా ఏందిరా నీ రచ్చా? అన్నా ఒక మాట, నువ్వు మనిషివేనా? నువ్వు మనిషివేనా? ఎవడరా నువ్వు? పని బాటలేదు నీకు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మద్దు అర్థమైతే లేదు. పిచ్చి పిచ్చుడు అంతా పిచ్చి లేచింది అయింది వీనికి. అంత ఎట్టెట్లనో బిహేవ్ చేస్తున్నాడు. ఏమైందిరా నీకు? ఏం చెప్పమంటావు అబ్బా, 2 రోజుల నుంచి నిద్ర పడతలేదు, తిండి కూడా సహిస్తలేదు. మనుషులను చూస్తేనే భయం అవుతున్నది. మనుషులను చూస్తే భయం అవుతుందా? గదేంది? నీకేం తెలుసబ్బా, వాళ్ళు సీక్రెట్ గా మనుషుల మధ్యలో తిరుగుతున్నారట. డేంజర్ గాళ్ళు. ఎవలాళ్ళు? ఎందుకు సీక్రెట్ గా తిరుగుతున్నారు? గ్రహాంతర వాసులు. గ్రహాంతర వాసులా? నువ్వే ఒక గ్రహాంతర వాసులు ఎక్కున్నావు. నువ్వు వాటికి భయపడతావా? అయినా గ్రహాంతర వాసులు గీడెందుకుంటాయి ఎడ్డోడా? నన్ను అట్లా చూస్తున్నాడు, పుసుకున ఏలియనైంది కొంపదీసి. ఒరే ఆయన కింద పడితే కొట్టనే కొడతాడు. ఎట్లున్నాడో చూసినావా? గుద్దుతే గజం లోతుకు దిగబడతావు భూమిలా. చూసుకో. నీకేం తెలియదు, ఊకో. నీకేం తెలుసో చెప్పు మరి. అయ్యో ఇన్నొద్దులు గ్రహాంతర వాసులు ఉన్నారా లేదని చెప్పి డౌట్ ఉండేది కదా. ఇప్పుడు డౌట్ లేదు, డౌట్ క్లియర్ అయింది, ఉన్నారట. ఏలియన్స్ భూమి మీద ఎక్కడున్నారట? ఎక్కడో అయితే ఇంతగానం ఎందుకు భయపడతా తల్లి? మన మధ్యలోనే తిరుగుతున్నారట, మనుషుల వేషంలోనే ఉంటున్నారట. అదే కదా బాధ. రాత్రి మందు కొట్టేటప్పుడు మీ దోస్తులు చెప్పిల్లా? నీకు ఎట్లా చెప్పాలి? దోస్తులు కాదమ్మా తల్లి, హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లే చెప్పిండ్రు. ఇక్కడ భూమి మీద కొందరు గ్రహాంతర వాసులు ఉంటున్నారట. వాళ్ళని చూసేదందుకు అప్పుడప్పుడు వాళ్ళ దోస్తులు సాసర్లు వేసుకొని వేరే గ్రహాల నుంచి ఇక్కడికి వస్తురట. అంటే అది చెప్పు ముందు. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు చెప్పింది పట్టుకొని నువ్వు గింత పర్సన్ అవుతున్నావా? వాళ్ళే 15 రోజుల ముందు ఇదే ఏలియన్స్ గురించి ఒక మాట చెప్పిర్రు. ఏమని? ఏలియన్స్ అనేటోళ్ళు లేరు అని. మళ్ళీ ఇప్పుడు పక్షానికి ఏకంగా మన మధ్యలోనే తిరుగుతుర్రు అంటున్నారా? వాళ్ళ మాటలు పట్టుకుంటే పొద్దెల్లదు గాని నడివిగా చక్కగా. ఏమో నాకైతే భయం అవుతున్నది. అగో చాలా మంది వస్తున్నారు, అందులో మనిషి ఎవరో ఏలియన్ ఎవరో కూడా అర్థమైతలేదు. నాకెందుకు వచ్చిన తలకాయ నొప్పి. నేను చక్కగా పోయి ఇంట్లో వండుకుంటా. నిజంగానే ఏలియన్ ఉంటే అసలు నేను ఏలియన్తో మాట్లాడుతున్నానా, ఆయనతో మాట్లాడుతున్నా? ఏం ప్రొఫెసర్లో ఏమో వాళ్ళ 2 తీర్ల ముచ్చలు చెప్తే ఏదన్నా నమ్ముడు ఏంది చెప్పుండ్రి. నిజంగా ఏలియన్లు ఉంటే వాళ్ళకే కనిపిస్తాయా, మనకు కనిపించాయా? ఏందో ఏమో పోండ్రి.